ప్రేమించాలా? మనమందరం కూడా ఒక్క ఆత్మతో నడిపించబడాలా, ఒక తలంపుతో నడిపించబడాలా, ఒక హృదయంతో నడిపించబడి సంఘాన్ని ఎదుగుదల కొరకు మనం అందరం కూడా ప్రయాసపడాలని దేవుని యొక్క ఉద్దేశం ఉంది. మరి ఈ దినం నేను ఎక్కడి నుంచో తీసి, లోకం నుంచి తీసి సంఘంలో నాటబడినప్పుడు నువ్వు ఆ స్థలాన్ని నువ్వు వ్యర్థపరిచినట్టుగా ఉంటున్నావా? నీకు ఇచ్చిన స్థలంలో నువ్వు వాక్యాన్ని వింటూ దేవుల్లో ఎదుగుతూ అనేకులను దేవుల్లో నడిపించే వ్యక్తిగా, అనేకులకు ఫలాలు చూపించే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? లేదంటే అనేకులు నిన్ను చూసి తప్పుడు మార్గంలో పోయే వ్యక్తిగా ఉంటున్నావా? ఆదివారం పోగానే తయారై మంచిగా క్రైస్తవులు అందరూ కూడా పొద్దున్న లేచి 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఓటమి, మంచిగా మస్తు తయారై పోతూ ఉంటారు. కానీ ఆ పక్కడు ఏం ఆలోచన చేస్తూ ఉంటాడంటే ఆదివారం వస్తే మస్తు ఖతర్నాక్ తయారైపోతాడు, కానీ వారం అంతా నోరు ఖరాబే ఉంటుంది. ఇంటికాడ వాకింగ్ కాడ కొట్లాట, నల్ల కాడ కొట్లాట, అవునా కదా? ఉంటుందా లేదా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సంఘంలో నువ్వు ఉంటున్నావు, సంఘంలో నీకు ఇచ్చిన స్థలంలో నువ్వు ఆశీర్వదించబడాలని, నువ్వు వర్ధిల్లాలని, నువ్వు ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం ఉంది. దాని ప్రకారంగా నీవు ఒకవేళ ఫలించకపోతే ఈ దినం నిన్ను నన్ను దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు, నువ్వు ఫలించాలని చెప్తా ఉన్నాడు. లేకపోతే దాన్ని నరికివేయమని దేవుడు చెప్తా ఉన్నాడు. అప్పుడు తోటమాలి ఏం చెప్తా ఉన్నాడు? అయితే వాడు అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండదేమో, అది ఫలించినా సరే నేను ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. 7:25 హెబ్రీ 7:25. ఇంకోటి 1 యోహాను 2:1, 1 యోహాను 2:1, హెబ్రీ 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున జ్ఞాపకము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. హల్లెలూయా. నిరంతరము జీవిస్తున్న ఆ యొక్క ఇది ఎవరు గ్రహిస్తా ఉన్నారా? ప్రభువైన యేసుక్రీస్తుని సూచిస్తా ఉన్నారు వాక్యం. హల్లెలూయా. మన ఆదిన సందర్భంలో అక్కడ ఆ 13వ అధ్యాయంలో ఆ తోటమాలితో నరికివేయమన్నప్పుడు తోటమాలి చెప్తా ఉన్నాడు. దాని తర్వాత కింద చదవన్నాడు, నరికివేయమన్నాడు. ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. విశ్రాంతి దినమున 13 లూకాసు 13. అయితే వాడు అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి, ఇక్కడ తోటమాలి చెప్తా ఉన్నాడు, అయ్యా దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండలేము, ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరంగా ఉండని అని తోట యజమానితో చెప్తాను. ఈ దినము నీవు నేను కూడా ఉండడానికి ఎటువంటి అర్హత లేదు, కానీ యేసుక్రీస్తులో మనం దాచబడతా ఉన్నాము, యేసుక్రీస్తులో మనం కప్పబడతా ఉన్నాము, యేసుక్రీస్తులో మనకు క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంది, మనకు క్షమాపణ ఉంది, మనకు అవకాశం ఉంది, మనకు మన యొక్క జీవితాన్ని దేవుడు మనకు ఇస్తా ఉన్నాడు. అది మనం గ్రహించాలి. ఏంటంటే ఆయన తోటు మాలి చెప్తా ఉన్నాడు, అయ్యా ఉండని, దీని చుట్టూ త్రవ్వి ఎరువు మేమంటకు ఉండని, లేకపోతే ఏమంటున్నాడు చదవండి. ఇక్కడ దేవుడు కూడా మన గురించి అదే వేచి చూస్తా ఉన్నాడు, ఫలించాలా, లేకపోతే నరికివేయమని ఆ తోటమాలి యజమానితో చెప్తున్నట్లుగా ఈ దినం నీ కొరకు నా కొరకు పరలోకంలో దేవుడు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. 7:25 హెబ్రీ పత్రిక. మరి ఈ దినం ఇంకా ఎంతకాలం మనం ఈ విధంగా మనం జీవిస్తూ దేవుని దృష్టిలో మనము దూరంగా జీవిస్తూ మనం ఉంటాం. మరి రాకడ సమీపం ఉంటుండగా మన జీవితాలను మార్చుకోవాలని దేవుడు చెప్తా ఉన్నాడు, మన జీవితాలను సమర్పించుకోవాలని చెప్తా ఉన్నాడు. దేవుడు నీ కొరకు నా కొరకు ప్రతి దినము దేవుడు బాధ అయినా ఏమైనా సరే ఆయన కృప వాత్సల్యము మాడగా కనబరుస్తూ, ఆయన యొక్క ప్రేమను మనకు చూపిస్తూ, ఆయన యొక్క దయను, ఆయన యొక్క కనికరమును చూపిస్తూ మనకు ఆయుష్నిస్తున్న దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఆయనలో మనం నడుస్తూ, ఆయన వాక్యంలో నడుస్తూ, ఆయన ఆజ్ఞలకు లోబడుతూ మనం ముందుకు కొనసాగినట్లయితే ఆయన వచ్చినప్పుడు రెండవ రాకడలో మనందరినీ కూడా పరలోకానికి తీసుకుపోవడానికి ఆయన వస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ పరలోకంలో మన కొరకు సిద్ధపరిచిన మ్యాన్షన్స్, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయంట. ఆ భవనాల్లో నీవు నేను ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశంలో మనం ఫలించాలని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క తీర్పు చాలా న్యాయమైనది. మన హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏమంటారు, దోషిని దోషి కూడా చేయగలదు, కానీ దేవుని యొక్క తీర్పులు అటువంటిది ఏది కూడా లేదు. అందుగురించి ఇవన్నీ కూడా మనకు పెట్టిడు, కొన్ని కండిషన్స్, కొన్ని రూల్స్ పెట్టిడు. నువ్వు మారు మనసు పొందాలా, నువ్వు దేవునిలో ఎదగాల,
నువ్వు దేవుడు చెప్పినట్టుగా మనం నడిచినప్పుడే మనం పరలోకం పోతాం. కానీ బాప్టిజం మనల్ని పరలోకం తీసుకుపోదు, మనం సంఘము మనల్ని పరలోకం తీసుకుపోదు. నీ వ్యక్తిగత జీవితమే నిన్ను పరలోకం తీసుకుపోతుంది. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో నీ అంతరంగంలో నువ్వే విధంగా జీవిస్తావు, నీ అంతరంగంలో దేవునితో నీ సహవాసం ఏ విధంగా ఉంది, నీ అంతరంగంలో దేవునికి ఎంత విధంగా ఎటువంటి అధికారంకి నువ్వు లోబడుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. అది దేవుడు చూస్తా ఉన్నాడు. దేవుని యొక్క రెండో రాకల్లో నీవు నేను కూడా ఆదాము వలె దాచుకునే పరిస్థితులు రాకుండా ఉండాలని దేవుడి దినం నిన్ను నన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. నిలబడ్డ నన్ను వింటున్న మిమ్మల్ని కూడా దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఏంటంటే మారు మనసు పొందాలా, మారు మనసు పొందాలా, మారు మనసు పొందాలా. అటువంటి మనసు కలిగి మనం ముందు కొనసాగాలని దేవునికి ఉద్దేశం ఉంది. చదవండి బ్రదర్. అది ఫలించిన సరే లేని ఎడల నరకేమో అతనితో చెప్పాను. అయిపోయిందా? ఓకే. ఇక్కడ మనకు నిజానికి మనం ఉండేవారం కాదు, కానీ ఆయన ఉచితమైన కృపను బట్టి మనల్ని బ్రతికిస్తా ఉన్నాడు. ప్రతిదినం మనకి ఏదో అవసరం ఉందో దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. మరి దేవుడు కొన్ని ప్రశ్నలు మనం దేవుడికి అడుగుతా ఉన్నాడు. ఏంటంటే నిత్య జీవాన్ని దేవుడు మనకి ఇచ్చిందా లేదా? ఇప్పుడే చెప్తా ఉన్నాను. నిత్య జీవాన్ని దేవుడు మనకి ఇచ్చిండు. దాన్ని మనం కాపాడుకుంటున్నామా? నిత్య జీవంలో వెళ్ళగలిగే అర్హత మనం దినానికి ఏ దినం కావాల్సిన అర్హత మనం పొందుకుంటున్నాం. నిత్య జీవానికి పోవడానికి ఏ విధంగా మనం దేవుని సన్నిధిలో కన్నీరు పెడుతూ మారు మనసు పొందుతూ ప్రార్థన చేస్తున్నాం అనేది దేవుడి దినం నిన్ను నన్ను అడుగుతా ఉన్నాడు. మరలా అదేంటంటే ఇంకోటి దేవుడు అడుగుతా ఉన్నాడు, నీకు కొన్ని వరాలు నేను ఇచ్చినాను, కొన్ని వరాలు దేవుడు ఇచ్చినాడు. ఆ వరాలను నీవు వాడబడుతున్నావా? వరాలను ఇచ్చినా కూడా నువ్వు ఊరికి కూర్చున్నావా? దేవుడు అడుగుతా ఉన్నాడు. ఆ నీకు ఇచ్చిన వరాలను ఇంకొకరికి నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తున్నావా లేదా? నువ్వు ఉత్తి కూర్చున్నట్లయితే దినం దేవుడు నీకు చెప్తా ఉన్నాడు, వరాలలో నువ్వు ఫలిస్తున్నావా, వాడబడుతున్నావా? చాలా మంది కొన్ని గిఫ్ట్స్ దేవుడు వారికి ఇస్తాడు, కానీ భయముతో సిగ్గుతో ముందుకు రాకుండా ఉంటారు చాలా మంది. ఆ వరాలను దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని మనము వాడబడాలి, ఆ వరాలను మనం ఉపయోగించుకోవాలి. అదేవిధంగా సంఘంలో నీకు నాకు చాలా తలాంతులు దేవుడు ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి కూడా తలాంతులు ఇస్తారండి. ఎవరో ఒక్కరు వచ్చి బోధించడం కాదు, ఎవరో ఒక్కరు వచ్చి దాన్ని కొట్టడం కాదు, కానీ ప్రతి ఒక్కరికి తలాంతులు దేవుడు ఇస్తాడు. ఆ తలాంతులలో మనం ఎదుగుతూ దేవుని సంఘంలో వాడబడతా ఉన్నాం లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ తలాంతులో మనం ఎదుగుతూ అనేకులను తరబీదు చేస్తూ మనం పోయిన తర్వాత సంఘంలో ఇంకా రెడీగా ఉండేటట్టుగా మనం ప్రిపేర్ చేస్తున్నాం. ఆ సంఘంలో ఇక్కడ ఇంకో మాట మనం చదువుకుందాం. లూకా సువార్త 23:39 మనం చదువుకుందాం. యోవేలు 2:1 మొదలు చదువుకుందాం. యోవేలు 2వ అధ్యాయం 1వ వచనం. యోవేలు 2వ అధ్యాయం 1వ వచనం. యోవేలు 2వ అధ్యాయం 1వ వచనం. సియోను కొండ మీద బాకా ఊదుడి. ఇక్కడ ఏమంటాడు? సియోను కొండ మీద బాకా ఊదండి, పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదం చేయుడి. పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదం చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదని, యెహోవా దినము వచ్చుచున్నది అని ప్రకటన చేయమంటా ఉన్నాడు. వచ్చుచున్నదని, అది సమీపమాయనని దేశ నివాసులందరూ వణుకుదురుగాక. దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఈ దినం సంఘం వణుకుతుందా లేదా? చాలా ప్రాముఖ్యమైన విషయం. దేశ నివాసులందరూ కూడా వణుకాలి. తర్వాత సంగతి సంఘము నీవు నేను వణుకుతా ఉన్నామా? అంత్య దినాలు దగ్గర పడ్డాయి. మన జీవితంలో మన పాపాలను కడుక్కోవడానికి, మన జీవితాలను సరిచేసుకోవడానికి చాలా సమయం ఉంది, చాలా టైం పడుతుంది. అవునా కదా? చెడు చేయడానికి టైం పడుతుందమ్మా, చెడిపోవడానికి చాలా టైం పడుతుంది. ఒక క్షణంలో చెడిపోవచ్చు, కానీ మంచి కావడానికి చాలా కష్టం. అందుగురించి రాకడ సమీపం ఉంది కాబట్టి, అది ఎప్పుడు వస్తుందో మనం దేవుడు చెప్పలేదు కాబట్టి, మనము మంచి కావడానికి మనం ప్రయత్నం చేయాలి. మనలో పాపం విడుచుకోవడానికి, మనలో ప్రతి బలహీనతలను విడుదల పొందడానికి, మనలో అసహ్యకరమైన దేవునికి ఆయాసకరమైన పరిస్థితులన్నీ కూడా విడిచిపెట్టడానికి మనం ప్రయాసపడాలా. మనం ఆ విధంగా మనం కసరత్తులో ఉండి మనకున్న ఈ కొద్ది సమయంలో బాగా ఊదండి, కొండ మీద బాగా ఉందండి,
సమీపంగా ఉందని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ సమీపము నీకు నాకు దగ్గర ఉంది కాబట్టి ఇంకా సమయము సద్వినియోగపరచుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. సమయము పోనీయక సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఏమని సద్వినియోగపరచుకోవాలా? నా జీవితాన్ని సరిచేయి ప్రభా, నా పాపాలను క్షమించు ప్రభా, నాకు నీకున్న ఆయాసకరమైన పరిస్థితులు నా జీవితం నుండి తీసివే ప్రభా అని మనం ప్రతి ఒక్కరం కూడా ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని దేవుడు చెప్తా ఉన్నాడు. కానీ కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడడానికి కాదు, ఇక్కడ నిలబడి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కాదు, కానీ మన జీవితాన్ని సరి చేసుకోవడానికి దేవుడు బాగా ఊదండి సమీపంగా ఉందని చెప్తా ఉన్నాడు. ఇకనైనా మనము జ్ఞానుల వలె కాకుండా అజ్ఞానం వలె కాకుండా జ్ఞానం కలిగి నడవాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ జ్ఞానం ఎక్కడ ఉందో కాదు, కానీ ఈ బైబిల్లో జ్ఞానం దేవుడు ఇచ్చిండు. బైబిల్లో ప్రతిదీ కూడా రాసి పెట్టిండు. అంత్య దినాల్లో జరిగేది ఇవన్నీ కూడా మనం తెలిసి కూడా అజ్ఞానుల వలె మనం బ్రతుకుతున్నట్లయితే ఒక దినము నువ్వు ఏడవలసిన పరిస్థితి. ఈ దినం బహుశా మనుషులు నేను ఏమన్నా అన్నప్పుడు ఏడుస్తావేమో, కొంచెం సేపు ఏడుస్తావు, 2 రోజులు ఏడుస్తావు, నీ భర్త ఏమనంటే ఏడుస్తావు, భార్య ఏమనంటే ఏడుస్తుండొచ్చు, కొన్ని రోజులు మాత్రమే. కానీ దేవుడు విడిచిపెడితే ఆ ఏడుపు ఎక్కడికి ఆగదు, యుగ యుగాలు ఉంటుంది. అట్లనే నరకంలో కాలపడతా ఉంటాము, అగ్నిగుండంలో మనం కాలపడతా ఉంటాము. అందుగురించి ఆ పరిస్థితి రాకముందే మన జీవితాలను మనం మార్చుకుందాం, మన జీవితాలను మన స్థితిగతులను మార్చుకుందాం, మన జీవితాలను సమర్పించుకొని మనము సమయాన్ని సద్వినియోగపరచుకొని మన జీవితాలను మార్చుకోవాలని దేవుడు ఈ దినం నేను నన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. ఇక్కడే మనం లూకా సువార్తకు వెళ్ళిపోదాము. 23వ అధ్యాయం 39వ వచనం. లూకా సువార్త 23:39. ఇక్కడ జాగ్రత్త గమనించండి. శిలువ మీద సంఘటన మనం మాట్లాడుతున్నాం, శిలువ మీద జరిగిన సంఘటన మనం మాట్లాడుతున్నాం. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు ఇక్కడ రెండవాడు గద్దించి ఏమంటా ఉన్నాడు? జాగ్రత్త వినండి. దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. ఇక్కడ నేరస్తుడు దేవుడు చెప్తారు, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. మనం కూడా ఈ మాట చెప్పాలి ఖచ్చితంగా. ప్రభా నువ్వు రెండవసారి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆయన చెప్పగలిగిన ధైర్యము ఆ నేరస్తులో ఉంది. ఇది నీకు నాకు అటువంటి ధైర్యం ఉందా? ఇటువంటి ట్రాన్స్పరెంట్ లైఫ్ మనం జీవిస్తాము. నీ హృదయంతరంగంలో నీ రహస్య సమయంలో నువ్వు ఏ విధంగా బ్రతుకుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని మనం చెప్పగలుగుతాము. ఒక మనిషి దేవునికి చెప్తా ఉన్నాడు, ప్రభా నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. దేవుడు వెంటనే ఆయనకు శాంక్షన్ చేసేసి మరి ఇద్దరు ఆ మాట చెప్పగలుగుతామమ్మా. అటువంటి సిద్ధపాటు కలిగి అటువంటి మాట దేవునితో చెప్పగలుగుతామమ్మా. అటువంటి నిజమైన పశ్చాత్తాపం మనలో ఉందా? ఎన్నో సంవత్సరాల నుంచి మనం సంఘం పోతున్నాం, కానీ ఆ యొక్క నేరస్తుడు కొన్ని నిమిషాలలో పొద్దు నుంచి చూస్తూ ఉన్నాడు. అక్కడ జరిగిన సంగతులు, సృష్టిలో జరుగుతున్న సంఘటనలను అవన్నీ కూడా గ్రహించి ఈయననే నిజమైన దేవుడు అని గ్రహించగలుగుతా ఉన్నాడు. కానీ నా జీవితంలో దేవుడు అనేక సంవత్సరాలు మన జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆ స్వస్థత కార్యాలు మన జీవితంలో చేసినప్పుడు నీవు అటువంటి దృక్పథం కలిగి అటువంటి మనసు కలిగి దేవుని చెప్తా ఉన్నావా? అటువంటి నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ నీలో ఉందా? ఇది లేకపోతే సరి చేసుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోమని. మళ్ళా ఇక్కడ ఒక మానవుడు దేవుని అంటా ఉన్నాడు, నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిదినం మనం కూడా రెండవసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని ప్రార్థన చేసినప్పుడుగా చేసి మనం మిగతా దినాలంతా మనం ఇష్టంగా తిరగవచ్చు. ఎందుకంటే ప్రార్థన అయిపోయిందా? అవునా కదా? కాదు, అట్లా కాదు. ప్రార్థన చేస్తూ మనం సరి చేసుకుంటూ నిజంగా చెప్తాం, మనం ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో పొరపాట్లు ఉంటాయి. అవునా కదా? ఇక్కడ నిలబడి బోధించిన మాత్రం మాలో పొరపాట్లు లేవని మిమ్మల్ని హెచ్చరిస్తలేదు, మిమ్మల్ని ఖండిస్తలేదు. ఈ వాక్యం దేవుడు ఎందుకు ఇచ్చినంటే మనం అందరం కూడా ఆయన శరీరంలో ఉన్నాం. అవునా కదా? ఈ సంఘానికి ఎవరమ్మా శిరస్సు? పాస్టర్ కాదు, ఎవరు? యేసుప్రభు కదా. ఆ శిరస్సుకు అవయవాలై ఉన్నాం మనం అందరం కూడా. అవునా కదా? అవయవాలన్నీ కూడా మంచి ఆరోగ్యం కలిగి ఆ శరీరానికి సహకరించే విధంగా ఉండాలి. 2 కాళ్ళు ఉంటేనే మనిషి మంచిగా అన్ని పనులు చేసుకోవచ్చు, 2 చేతులు ఉంటేనే మనిషి అన్ని పనులు చేసుకోవచ్చు. ఆ విధంగా మనమందరం కూడా
సంఘానికి అవయములుగా ఉన్నాము, యేసుప్రభు శరీరానికి అవయములుగా ఉన్నాము. కాబట్టి మనం అందరం కూడా సరైన మార్గంలో ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకున్నాను. ఇక్కడ మరి ఒక సంఘటన మనం చూస్తాము. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం మనం చదువుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన ఆయన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనికి త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా. ఇక్కడ ఒక మల్ల సంఘటన ఒకటి చూస్తాము. అక్కడ ఒక ఏమంటారు, శిలువ మీద ఉన్నాడు ఎవరు, దొంగ, అవునా కదా, దొంగ. ఆ దొంగ దేవునితో చెప్తా ఉన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభావం వచ్చాను. ఇక్కడ దేవుడే మానవులతో చెప్తా ఉన్నాడు ఏంటంటే, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోండి, ఎందుకు చెప్పండి, దానికి సమాధానం ఇదే. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు ఏంది చెప్పండి. ఏసయ్యా 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 ఏసయ్యా, కూర్చుంటే ఏసయ్యా, లేస్తే ఏసయ్యా, పండుకుంటే ఏసయ్యా, అదేనా జ్ఞాపకం? అక్కడ ఏం రాసి పెట్టింది చదవండి బ్రదర్ ఒకసారి. మళ్ళీ నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయండి అంటా ఉన్నాడు. ఏం జ్ఞాపకం చేసుకోవాలా? ఆయన శరీరము, ఆయన రక్తము. ఏం జ్ఞాపకం చేసుకోవాలా? మనం జ్ఞాపకం చేసుకుంటాం, ప్రభావ మీదికి రక్తం దారపోయింది, ఆయన నన్ను కడుగు, నువ్వు కాల్చింది సరిపోలేదు, ఇంకా మీదికి కొంచెం రక్తం వేసి కడుగున్నాను. ప్రార్థన చేస్తున్నామా లేదా? చేస్తున్నామా లేదా? అవునా కదా? ఆయన సరిపోయింది కాదు. ఇక్కడ భూమి మీద పాపం ఒక్కొక్క అది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. తెలుగు ఫిలింలో అంతా ధనం చూపెట్టలేదు, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అయితే చూడలేము. ఇంత ప్రతి రక్తపు బొట్టంతా కూడా బయటకు వచ్చేసింది. కానీ ఇది మళ్ళా మనం ఏమంటా ఉన్నామంటే, ప్రభా నువ్వు రక్తం కార్చు, కుమ్మరించు. కార్చుడు కూడా అది కుమ్మరించండి. మళ్ళీ ఆడేమన్నా కొత్త రక్తం తయారు చేసి పెట్టిండే మనకు తెలియదు. ప్రతి ఒక్కరం కూడా ఏమన్నా, ప్రభా నా కొరకు నువ్వు కార్చిన రక్తంలో నన్ను శుద్ధిగా చేయి ప్రభా, నువ్వు కార్చిన రక్తము నా కొరకే, నన్ను శుద్ధి చేయడానికి కార్చినావు, నేను దాని ప్రకారం శుద్ధిని కావాలని ఇది నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దయచేసి దీన్ని మన్నించండి, తప్పుగా తీసుకోకండి. నాకు అది నా ఆలోచన అట్లుంది, నేను అదే విధంగా మాట్లాడుతున్నాను. దయచేసి రక్తం పోయి ప్రభా, డ్రమ్ములు పరలోకంలో ఉంది. నేను ఎప్పుడో సరే మీరు అంటున్నారు, చేస్తున్నారు ఎంతోమంది రక్తం పోయమని, మీరుకే ఎర్ర రక్తం పడుతుంటారా? మరి ఊకోలే బయటకు వచ్చి ఎదురంటే చూడు, నా కాలు కడగదు మొత్తం కడగదు, మరి బయటకు వచ్చి నిలబడాలి అందరం కూడా, అవునా కదా? మీదికి ఎర్ర రక్తం వర్షం పడ్డది అనుకోండి, ఎంతమంది ప్రార్థన చేస్తూ బయటకు వస్తారు. ఇలా ఇక్కడ అంటా ఉన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి. ప్రతి వారము నువ్వు బలలో నువ్వు ప్రవేశిస్తున్నప్పుడు ఆయన రక్తము, ఆయన శరీరము కాదమ్మా, ఆయన పడిన శ్రమలు, ఆయన పడిన నిందలు ఏమవసరం ఆయన మన గురించి పడడానికి, అది జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దేవాది దేవుడు అయ్యుండి కూడా, సృష్టికర్త అయ్యుండి కూడా, అని ఈ లోకంలో ఉన్న దరిద్రులతోటి ఆయన మాటలు పడవలసి వచ్చింది, ఆయన దెబ్బలు తినవలసి వచ్చింది, భయంకరమైన పరిస్థితులు అనుభవించవలసి వచ్చింది. అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా నీ దేవుడు అయ్యుండి కూడా నా కొరకు నీ ప్రాణాన్ని త్యాగించినావు, నా కొరకు భూమి మీద అవమానం భరించినావు ప్రభా, దెబ్బలు తిన్నావు ప్రభా అని గ్రహించినప్పుడు నీలో పాపం ఎక్కడ కూడా ఉండడానికి వీలు ఉంటాయి. హల్లెలూయా. నీలో పాపం దాగి ఉండకుండా బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడంటే ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా మనం ప్రార్థన చేస్తాం ఈజీగా, ప్రభా మీరు రక్తం చెందించి మీరు దెబ్బలు కాదు, నువ్వు ప్రతిరోజు నువ్వు స్వయంగా వ్యక్తిగతంగా నువ్వు గ్రహించు, నీ కొరకు దేవుడు ప్రాణం పెట్టిండు, నీ కొరకు రక్తం దాల్చిండు. ఎందుకు? ఆయన స్థలంలో నువ్వు ఉండాలని, ఆయన స్థలంలో నీ కొరకు సిద్ధపరిచిన స్థలంలో నువ్వు ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం ఉంది. అది మనం గ్రహించి ముందు కొనసాగాల. చివరిగా మనం 139వ అధ్యాయం మనం చదువుకొని మనం ముగించేద్దాము. అందరూ కూడా లేచి నిలబడదాం, అందరూ కూడా బైబిల్ తీద్దాం. 139వ కీర్తనకు మనం వస్తాం. అందరూ కూడా కలిసి వాక్యాన్ని చదువుకొని మనం ముగించేద్దాం. ఒకవేళ దేవుడు నీకు దూరంగా ఉన్నాడు, దేవుని యొక్క కోపము నీ మీద రగులుతుందని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే, నినివే పట్టణం గురించి మనం ఒక వాక్యం చదువుకొని మనం ముందు కొనసాగాలి. యోనా పత్రిక 3వ అధ్యాయం 5వ చదువుతాం. నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయించిన క్రియలను దేవుడు చూచి ఏమైంది? మరొకసారి, నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయించిన క్రియలను దేవుడు చూచి
మారు మనసు పశ్చాత్తాపం ఉంది కదా, ఇప్పుడు చదువుతున్నాం కదా, దేవుడు కూడా పశ్చాత్తాపం పొందినంట, పశ్చాత్తుడైనంట. ఎందుకు? వాళ్ళని చంపేయాలని దేవుడు అనుకున్నాడు, వాళ్ళని మొత్తం నాశనం చేయాలనుకున్నాడు. కానీ వారి మారు మనసు, వారి యొక్క రిపెంటెన్స్, దాంట్లో ఉన్న శక్తి దేవుని మనసు మారినట్లు చేసేది. ఇది నీవు నేను కూడా ఒకవేళ అట్లున్నట్లయితే అటువంటి ప్రార్థన, బలమైన ప్రార్థన కలిగినప్పుడు దేవుని యొక్క సన్నిధి నీతో ఉంటుంది, దేవుని యొక్క బలమైన అభిషేకం నీ మీద ఉంటుంది, దేవుని యొక్క సన్నిధి నీ గృహంలో కుమ్మరింపబడుతుంది, దేవుని యొక్క సన్నిధి మీ గృహంలో ఎల్లప్పుడూ ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఇది మనం కూడా ఆ విధంగా ఉద్దేశం కలిగి ముందుకు కొనసాగాలని దేవుడు చెప్తా ఉన్నాడు. 139వ కీర్తన 23, 24 వచనాలు మనం అందరూ కూడా, నేను చదివిన తర్వాత మీరందరూ కూడా చదివి మనం ముగించేద్దాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము. నీ కాయసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. హల్లెలూయా, ఆమేన్. పరలోకమందు